రింగ్ బుట్టలు ఆడుకోవచ్చు. రింగ్ టైప్ అది కూడా చెప్తాను. ముందు మనం ఏం చేస్తామంటే వెదురు బత్తని ఇలా వంచి అలా తిప్పి ఇలా కట్టుకున్నాం. ఫస్ట్ మనం కట్టుకున్నాం కదా, సేమ్ అదే ప్రొసీజర్ దీనికి కూడా. ఇలా చూడండి, ఇలా పెట్టాం. ఇందాకట్లాగే దీన్ని కూడా ఇలా పెట్టాం అన్నమాట. ఇలా పెట్టి సేమ్ ప్రతిదీ కూడా ఇలా చూసారు కదా. ఇందాకట్లాగే దీన్ని కూడా ఇలాగని ఇలా తిప్పుతున్నాను. చూసారా, ఇంటర్లింక్ అవుతుంది ఇది. చూసారా ఇంటర్లింక్ ఎలా అవుతుందో. ఇలాగనమాట ఒకదాని కూడా ఇంటర్లింక్ చేసుకుంటున్నాం మనం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎలా పెట్టుకున్నాం మనం. ఇలా పెట్టి దీనికి ఇంటర్లింక్ చెప్తున్నాం. ఇలా చూసారు కదా ఎంత అందంగా వస్తుందో ఇది. మనం దీన్ని ఇలా లాక్కుంటాం అనమాట. ఇలా లాక్కొని ఫైనల్గా వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు దీనికి చూడండి ఇప్పుడు మనం దీన్ని ఇంటర్లింక్ చేసాం కదా. చక్కరే తుమ్ము తీసేస్తుంది, పర్లేదు. చూసారా ఫ్రెండ్స్, మనకి అంతా వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా అప్పుడు దగ్గరికి వచ్చేసిన తర్వాత దీన్ని ఇంటర్లింక్ ఎలా చేయాలంటే దీన్ని ఇది ఉంది కదా మనం ఇందాక ముందుకు పెట్టిన దాన్ని కొంచెం ఇలా పైకి లేపుతాను అన్నమాట. దీన్ని పైకి లేపి దీన్ని దీంట్లో దూచుతాం అన్నమాట. వచ్చి దీన్ని ఇలా లాగిస్తే ఇంటర్లింక్ అయిపోయింది. చూసారా, ఓకే, ఎంత అందంగా వచ్చింది చూసారా ఇది. అప్పుడు దీన్ని కొంచెం వాటర్ చల్లుకొని మనం డైరెక్ట్గా ఎలా కావాలంటే ఎలా పెట్టేసుకోవచ్చు. వీటిని అన్నిటిని కూడా ఇలా సర్దుకోవాలన్నమాట. అందంగా సర్దుకోవచ్చు. దీన్ని ఎలా కావాలంటే ఎలా ఉంచేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకో విధంగా అల్లుకోవచ్చు, జడలా అల్లుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. మనం ఇలా కట్టేసుకోవచ్చు, ఇలా తాడు పెట్టి. చూసారా, ఇలా తాడు కట్టేసేసి ఇక్కడ దీన్ని మనం ఒక పద్ధతిలో తీసుకొచ్చవచ్చు. చూసారా మనకి ఎంత అందంగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మీరు సాటిస్ఫై అవుతున్నారు కదా, ఎంత అందంగా వచ్చి చూసారు కదా. ఇలా మనం తక్కువ టైంలో చాలా ఇది మనకి పూర్వకాలంలో ఏం చేసేవారంటే మనకి పెళ్ళి వివాహాల్లో పందిళ్ళకి డెకరేషన్గా వాడేవారు అన్నమాట. సరే, మీ అందరికీ అర్థమైందా? జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ పైన అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కట్ చేసుకుంటాం. ఇది ఒక సిస్టము. ఇంకోలా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ కట్ చేసుకుంటాం పైన. ఎలా ఉంచేసుకోవచ్చు. దీన్ని కాకుండా ఇంకోలా కూడా అల్లుకోవచ్చు మనం. ఎలా అంటే ఇంకొక మోడల్ చూపిస్తాను కదా. దీన్ని మనం ఎక్కువ కాకుండా 4 తీసుకుంటాం అన్నమాట. ఒక 4 తీసుకున్నాం అనుకోండి.
అలా మూడు కలిపి ఒక బంచ్ కింద తీసుకుంటాం. సింపుల్గా అయిపోతుంది మనకి. చూసారా ఎంత ఈజీ అయ్యి మోడల్, మనకు చాలా ఈజీ కదా. ఎంత ఎంత ఈజీ మోడల్ చూడండి. మనకి ఇలా కట్టేస్తాం మూడు కలిపి. మూడు ఏం చేస్తాం, మూడు ఎలా వాడుతున్నాం, మూడు అల్లాం, మూడు కలిపి ఒక బంచ్ కింద కట్టేస్తాం. కట్టేస్తే ఎంత అందం వచ్చింది చూసారా. మన సింపుల్ మోడల్ అన్నమాట ఇవన్నీ. ఎవరిని అడగక్కర్లేదు. జస్ట్ మన వీడియోస్ హైత్రికాస్ ఫౌండేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం ప్రతి మోడల్ కూడాను. ఆ మోడల్ మీరు చూసుకుంటే చాలు. దీన్ని మనం ఇలా పురుకస్ పెట్టుకొని నేను ఎలా తీసుకొచ్చి ఇది ఒక మోడల్. ఓకేనా? ఓకే, సేమ్ ఇది ఒకే మోడల్ అన్నమాట. ఇలా తాడు తీసి ఇలా కట్టుకోవచ్చు. నేను మూడైతే మూడు అల్లుకోవచ్చు, నాలుగు అయితే నాలుగు, ఎలా కావాలంటే అలా కట్టుకుంటే మనం ఏది అందంగా వస్తుంది అందం వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మా ఆ గుమ్మానికి తోరణం కడితే పిచ్చుకలు వచ్చి హ్యాపీగా తింటున్నాయి. మీరు కూడా అందరూ కూడా పిచ్చుకలు చూడండి ఆహారంగా గుమ్మానికి తోరణం చక్కగా బాగా తింటున్నాయి. చూడండి అక్కడ ఇది ఎంత శుభ చూసుకుంటే మనకి ఆ పిచ్చుకలు ఆహారంగా తినడానికి చాలా ఓకే. నేను రెండు మోడల్ దొరకు చాలు.